ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను అటుకుల మిక్చర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో 1 కప్పు పల్లీల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే ఆయిల్లో 1/2 కప్పు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో 1 కప్పు కాజుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ఆయిల్లో 1 కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ఆయిల్లో మనం 2 కప్పుల అటుకుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉంటుంది కదా, త్వరగా ఫ్రై అయిపోతాయి. అటుకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉందనిపిస్తే టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం ఫ్రై చేసుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి, ఫ్రై చేసుకున్న పల్లీలు, ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసుకున్న కాజు, ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే జీరాను ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసిన కరివేపాకును యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.